ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని సమయాలు ఉంటాయి. అక్కడ ముందుకు దారి కనిపించదు, ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం, మధ్యలో ఎడారి లాంటి పరిస్థితి ఉంటుంది. ఇజ్రాయేలీలు కూడా అలా ఒక పరిస్థితిలో ఉన్నారు. వారు ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తి పొందారు. దేవుడు వారిని అద్భుతంగా రక్షించాడు. కానీ ఇప్పుడు వారు ఎడారిలో దాహంతో బాధపడుతున్నారు. ఒకటవది ప్రజల అసహనం. బైబిల్ చెబుతుంది, ప్రజలకు తాగడానికి నీరు లేకపోయింది. వారు మోసెస్ మీద ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. అయ్యా మోసెస్ గారు, మాకు నీళ్లు ఇవ్వండి అని వారు గొడవ పెట్టారు. అంతేకాదు, వారు ఇలా కూడా అన్నారు, మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి తీసుకొచ్చావా అని. మిత్రమా, మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. సమస్య వచ్చినప్పుడు మనకు దేవుడు చేసిన మంచి పనులను మనము మర్చిపోతాం. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే భయపడ్డాడు. ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టబోతున్నట్లు అనిపించింది. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించాడు, ప్రభువా, ఈ ప్రజలతో నేను ఏమి చేయాలి అని మొరపెట్టుకుంటున్నాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. మిత్రమా, సమస్య వచ్చినప్పుడు మనము ఫిర్యాదు చేయకూడదు. ఏం చేయాలి? ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తున్నావా? ఇక్కడ మూడవదిగా దేవుని అద్భుత ఆజ్ఞ ఏమిటంటే, దేవుడు మోషేకి ఇలా చెప్పాడు, మోషే, నీ చేతిలో ఏముంది? నీవు ఆ కర్రను తీసుకొని హోరేబు కొండ దగ్గర ఉన్న రాయిని కొట్టు అని అన్నాడు. మిత్రమా, ఎడారిలో రాయిని కొడితే ఏమొస్తుంది? నీరు కాదు కదా. కానీ దేవుని మాట ప్రకారం మోషే రాయిని కొట్టాడు. నీవు దేవుని మాట వింటున్నావా? అక్కడ ఏం జరిగింది? కొట్టినప్పుడు అద్భుతం జరిగింది. ఆ రాయిలో నుండి నీరు ప్రవహించడం ప్రారంభమైంది. అది చిన్న నీటి చుక్క కాదు, కొన్ని లక్షల మంది ప్రజలందరికీ సరిపడేలా నీరు వచ్చింది. హల్లెలూయా చెప్పండి. దేవుడు మరోసారి తన బాహుబలాన్ని చూపించాడు. ఇక్కడ మన అవసరాలను తీర్చగల శక్తి ఆయనకి మాత్రమే ఉంది. మిత్రమా, భయపడద్దు. కష్టాలు వచ్చినప్పుడు దేవునిపైన ఆధారపడు. ఇక్కడ మనకు ఆత్మీయ అర్థం ఏమిటంటే, ఈ సంఘటనకు ఒక గొప్ప ఆత్మీయ అర్థం ఉంది. ఆ రాయి ఎవరో కాదు మిత్రమా, జీసస్ క్రైస్టును సూచిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా చెప్పండి. మన జీవితాల్లో కూడా ఎడారి లాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ యేసయ్య నుండి జీవజలం ప్రవహిస్తుంది. మనకు ఆశ లేని చోట దేవుడు మార్గమును చూపిస్తాడు. ముగింపు సందేశం. మిత్రమా, ఈ కథ మనకు 3 గొప్ప సత్యాలను నేర్పుతుంది. 1, దేవుడు మన అవసరాలను తెలుసుకుంటాడు. 2, సమస్యలు వచ్చినప్పుడు ఫిర్యాదు చేయకుండా ప్రార్థించాలి మనం. 3, దేవుడికి అసాధ్యమైన చోట కూడా అద్భుతం చేస్తాడు అని నమ్మాలి, విశ్వసించాలి. ఎడారిలో రాయిలో నుండి నీరు వచ్చినట్టే ఎడారి లాంటి మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మేము ఎడారి లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను నమ్మే విశ్వాసం మాకు ఇవ్వండి. మా జీవితాల్లో కూడా నీ అద్భుతాలను చూపుము తండ్రి. యేసయ్య మధురనామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే టుడే.